హాయ్ ఫ్రెండ్స్, ఎంసెట్ ర్యాంక్ 2 రోజుల్లో రాబోతుంది. అయితే ఏ కాలేజీకి ఏ కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో మొత్తం ఈ వీడియోలో డీటెయిల్‌గా చెబుతాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఎంసెట్ ఎగ్జామ్ రాసి అందరూ ఖాళీగా ఉండుంటారు. అయితే మీకు వచ్చే ర్యాంక్ కార్డు కీ రిలీజ్ అయింది. మీకు వచ్చిన స్కోర్ మీకు తెలుసు. ర్యాంక్ కార్డు ఇంకా 2 డేస్‌లో రిలీజ్ అయిద్ది. మనం చూసుకున్నట్టయితే అందరు టెన్షన్ పడతా ఉంటారు. ఏ ర్యాంకుకి ఏ కాలేజ్ వచ్చిద్దా, ఏందా, ఏమైద్ది అని. అదైతే ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. నేను ఒక పీడిఎఫ్ పెడతా. ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మనకు కావాల్సిన కాలేజ్ ఎంపిక చేసుకోవడం. దీంట్లో మొత్తం 225 కాలేజ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ మొత్తం మనం చెప్తాం ఫ్రెండ్స్. ఏ ర్యాంక్ వస్తే మీ కేటగిరీ, ఏ ర్యాంక్ వస్తే అందులో సీటు వచ్చిద్ది మొత్తం చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకున్నాం. ఎగ్జాంపుల్గా ఒక యూనివర్సిటీ తీసుకున్నాం. ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ అని ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈ కోడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ కోడ్ ఉంటే తొందరగా అయింది మీకు. ఇన్స్టిట్యూట్ కోడ్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం చిత్తూరు డిస్టిక్ తిరుపతి దగ్గర ఉండేది ఫ్రెండ్స్. ఇది మీకు మోహన్ బాబు యూనివర్సిటీ అనేది. ఇది వచ్చేసరికి మనకి లోకల్ ఏరియా ఏయు ఉంది ఫ్రెండ్స్. ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చింది ఫ్రెండ్స్. ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చింది. ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఓసీ బాయ్స్కి వచ్చేసరికి 30K ఉండాలి ఫ్రెండ్స్. 30K ఉండాలి. అదే ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 40K 50K మధ్యలో ఉండొచ్చు ఫ్రెండ్స్. ర్యాంక్ ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే అందరూ కంగారు పడతా ఉంటారు. ఎవరు మాటలు నమ్మొద్దు ఫ్రెండ్స్. మీకు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సేమ్ ఇంతే ఉండిద్దని నేను చెప్పను. దాదాపుగా ఉండొచ్చు. అంటే రేపు వచ్చే ర్యాంక్ కట్ ఆఫ్ను బట్టి చూసుకుంటే ఎస్టిమేషన్ ఫ్రెండ్స్. ఎస్టిమేషన్ ప్రకారం మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టం, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ ర్యాంకుకు తగ్గట్టు ఆ కాలేజీలో సీటు వచ్చిద్దా రాదా అని చూసుకునేదే ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్ అని నేను చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మెరిట్ ప్రకారం వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అంటే మీకు ఒక ఐడియా, అంచనా ప్రకారం చూసుకుంటే చేసుకుంటా పోవచ్చు. అంటే రేపు మీరు డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్కి పోయినా కౌన్సిలింగ్కి ఏ కాలేజ్ ఐడియా ఉండిద్ది ఫ్రెండ్స్. ఎస్టిమేషన్ అంటే మీ ర్యాంకు తగ్గట్టు ఏ కాలేజ్ ఉంది, మీకు ఏ కాలేజ్ వచ్చింది అని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. అయితే మీకు ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మీకు రేపు ర్యాంక్ కార్డు వచ్చేది మనకు యూట్యూబ్ ఛానల్లో పెడతాం ఫ్రెండ్స్. డీటెయిల్డ్గా ఎలా ర్యాంక్ కార్డు చూసుకోవాలి, ఎలా వచ్చింది, మీకు ఆ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ ఉండిద్ది అని మనకు సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. సపరేట్గా ఒక వీడియో చేసి మనం అప్లోడ్ చేద్దాం. దాంట్లో కౌన్సిలింగ్ ఎలా ఉండిద్ది, కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ అంటే ఏంది, కౌన్సిలింగ్ ఎప్పుడు కల్లా పూర్తయిద్ది అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి చూద్దాం ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. వీడియో కాస్త లేట్ అయినా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు ఒక ఐడియా. అంటే ఎంసెట్ రాసిన వాళ్ళకి ఐడియా ఉండదు ఫ్రెండ్స్. కాలేజ్ వాళ్ళు భయపడతా ఉంటారు కాబట్టి మీకు నచ్చిన కాలేజ్ ఉంది. ఇప్పుడు సపోజ్ రామిరెడ్డి కాలేజ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కడప దగ్గర అంట. ఇది అటానమస్ కాదు ఫ్రెండ్స్. ఇది JNT కింద ఉండేది ఫ్రెండ్స్. JNT కింద వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీకు చూసుకున్నట్టే కేటగిరీ వైజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ర్యాంకులు. కేటగిరీ మారుతాయి. సపోజ్ ఓసీకి ఒక ర్యాంక్ ఉంటే ST/SCకి ఇంకో ర్యాంక్ ఉండేది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క PDF లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఓపెన్ అయ్యింది PDF లింక్ నేను సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్న అనంతపూర్, భీమవరం, ప్రతి ఒక్క డిస్టిక్కి ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్కటి ఉండేది ఫ్రెండ్స్. ఈ PDFలో నేను మీకు సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.